నేను ఆ పర్వతాన్ని ఎక్కిన తర్వాత నేను అప్పుడు ఆనందిస్తానంటే, అక్కడ నువ్వు ఉండేది కొన్ని మినిట్సే. కానీ నువ్వు పర్వతాన్ని అధిరోహించే క్రమంలో నువ్వు స్పెండ్ చేసేటువంటి టైం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ జర్నీని నువ్వు ఎంజాయ్ చేయాలి. అంటే వర్ధమానంలో మనం ఉండగలిగినప్పుడు, మనం త్రూఅవుట్ లైఫ్‌ని ఎంజాయ్ చేయగలుగుతాము అని చెప్తాడు కృష్ణుడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం భవిష్యత్తు పైన ఆదుర్తతతోటి వర్ధమానాన్ని నహి కోనా చాహియే. కాబట్టి ఏంటంటే, మనము సకామ కర్మయోగంలో అలా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. నిష్కామ కర్మయోగంలో మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు కాబట్టి లైఫ్ అనేది ఒక ప్లేఫుల్గా ఉంటుంది. కృష్ణుడు అదే విధంగా ఉండేటోడు. ఇప్పుడు కర్మ సన్యాస యోగం అని అంటే మంచి చెడులు ఏది జరిగినా టోటల్ నేచర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఒక అలైన్మెంట్ మీదకి వచ్చినప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది. అది వీనికి ఫేవర్లో రావచ్చు, వీనికి ఎగ్నెస్ట్గా రావచ్చు. దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని వీడు వ్యక్తిగతంగా తీసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే వీడు కర్త కాదు. అది వీని వల్ల జరుగుతలేదు. అది వీడు జరిగిస్తేనే జరగదు. అది వీడు వద్దంటే ఆగదు. అది ఆ డూయర్ అనేది వెళ్ళిపోతే ఎగ్జిస్టెన్స్ చేయాల్సిన పనులు అది చేసుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ మనం యాక్ట్ చేసేటప్పుడు మన రోల్ మనం ప్లే చేసేటప్పుడు పూర్తి స్థాయిలో మన ఇంటెలిజెన్స్ని మళ్ళీ మనం ఉపయోగించాలి. ఇప్పుడు అర్జునుడి నిమిత్త మాత్ర భవార్జున అంటే ఆయన ఏదో టైంపాస్ లాగా బాణాలు ఏమి వేయలేదు కదా. ఆయన నేర్చుకున్నటువంటి విలువిద్యలో ఉన్నటువంటి టోటల్ నైపుణ్యాలను ఉపయోగించి ఆయన యుద్ధం చేసిండు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్పిరిచువాలిటీలో మళ్ళీ ఇది ఏమంటారు, పలాయనవాదం ఉండొద్దు. నీకు ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, నీకు ఎంత క్యాపబిలిటీ ఉంది, నీకు ఎంత టాలెంట్, ఎంత స్కిల్, ఎంత ఎఫిషియన్స్ ఉంది, టోటల్ ఉపయోగించాలి. ఉపయోగించిన తర్వాత అది కర్మ సన్యాస యోగం. నువ్వు అన్నట్టు అక్కడ నువ్వు ఉన్నావు. అది నీ పొటెన్షియల్ని నువ్వు పర్ఫామ్ చేయాల్సింది నువ్వు చేయాలి. దాంట్లో వెనుక తగ్గ అవసరం లేదు, చేయొద్దు అట్లా. అర్జునుడు అట్లా ఏం చేయలేదు కదా. మనకున్న ఇంటెలిజెన్స్ మంచి చెడు తాలూకు వివేకాన్ని, విచక్షణని అన్నిటిని ఉపయోగించుకుంటూ లాస్ట్కి సరెండర్ అది.